జనవరి 29, 30, 31, 2013వ సంవత్సరంలో రెడ్ క్రాస్ కృష్ణ మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా ఫస్ట్ ఎయిడ్ లో ఫౌండేషన్ కోర్స్ తరగతులు నిర్వహించడం జరిగినది. సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ ఉప కులపతి శ్రీ విఎన్ఆర్ గారు పాల్గొనడం జరిగినది. ఆయన తన ప్రసంగంలో రెడ్ క్రాస్ కృష్ణ సేవలను కొనియాడారు. గత 5 సంవత్సరాలుగా ఈ కోర్సును తమ విద్యార్థులకు అందించడంలో ముఖ్య పాత్ర వహించిన కృష్ణా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని అభినందించారు. ఆయన ఇంకా తన ప్రసంగంలో శిక్షణ పొందిన విద్యార్థులను ఉద్దేశించి ఇలా అన్నారు: కేవలం శిక్షణ అన్నది సర్టిఫికెట్లకే పరిమితం కాకూడదు. మనము నేర్చుకున్న దానిని ఆచరణలో పెడితేనే నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రెడ్ క్రాస్ కృష్ణా చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు విద్యార్థులను ఫస్ట్ ఎయిడ్ గురించి, వారు నేర్చుకున్న విషయాలు వారికి ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయో కొంతమంది విద్యార్థులను అడగటం జరిగినది. అంతేకాకుండా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ఆయన ఇవ్వటం జరిగినది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కిషోర్ గారు, రామ్మోహన్ గారు, ఐఆర్సిఎస్ తరఫున రమేష్ గారు, నక్షత్రారావు గారు మరియు అన్నమ్మ గారు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమమును ఇంత దిగ్విజయంగా నిర్వహించి తమ వంతు సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున రెడ్ క్రాస్ కృష్ణ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఒక లోపభూయిష్ట జన్యం వల్ల పుడుతున్న చిన్నారులు వీళ్ళు. తలసీమా మైనర్ అనేది 2 రకాలు. ఒకటి తలసీమా మైనర్, రెండోది తలసీమా మేజర్. ఈ తలసీమా మైనర్ అనేవాళ్ళు మన దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ఇద్దరు తలసీమా మైనర్స్ పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో 25% మంది తలసీమా మేజర్ అంటే జబ్బు పడిన వాళ్ళు. ఇద్దరు తలసీమా మైనర్స్, ప్రాబ్లం లేదు, వాళ్ళకి జబ్బే లేదు, వాళ్ళు నార్మల్గానే బతకవచ్చు. ఒకరు తలసీమా బి అంటే ఆరోగ్యవంతులు. ఇది మన స్టాటిస్టిక్ గణాంకాల ప్రకారం మనకి ఉన్న ఆధారాలు. కానీ విధి అనుకూలించకపోతే ఆ నలుగురు తలసీమా మేజర్ కావచ్చు. కాబట్టి మనం అవకాశాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం కంటే కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా మనం చేసుకోవడానికి మనం కొద్ది విద్యను వాడుకుంటే సరిపోతుంది. ఎలాగంటే ఇద్దరు తలసీమా మైనర్స్ ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు. ఒకళ్ళు తలసీమా మైనర్ అయినా పర్వాలేదు, ఇంకొక వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తలసీమా మైనర్ కాకుండా చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఇది చిన్ని పరీక్ష, రక్త పరీక్ష లోపల ఆర్బిసి సైజు ఈ తలసీమా మైనర్స్ లో చిన్నగా ఉంటుంది. వాళ్ళు అలా అది ఒకవేళ కనిపెట్టగలిగితే, అది వాళ్ళకి ఐడెంటిఫై అయితే వాళ్ళు ఫర్దర్గా టెస్ట్ ఉంటాయి తలసీమాకి. ఆ టెస్ట్ చేయించుకొని వాళ్ళిద్దరు ఎప్పుడైనా ఒక తలసీమా మైనర్ ఇంకొక తలసీమా ఫ్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం మన ఇండియా నుంచి బయటికి నెట్టేయవచ్చు. లేకపోతే వచ్చే 20 నుంచి 30 సంవత్సరాల్లో ఇండియాలో ఎక్కడ చూసినా తలసీమా మేజర్స్ కోకొల్లలుగా ఉంటారు. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించడానికి అవకాశం లేక ఇది మరుగున పడిపోయి చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతున్నది. కాబట్టి మనమే మన కోసం మనమే మనం జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఈ తలసీమా మేజర్ చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మన దేశం జనాభాలో ప్రతి 8 మందికి ఒకళ్ళు తలసీమా మైనర్. డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా మొత్తం మీద 1000 మంది తలసీమా మైనర్స్. మన దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి యువత విజ్ఞత కలిగిన వాళ్ళు ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ తలసీమా మైనర్ గురించిన విషయ జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని వాళ్ళకి తెలియకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చి సలహా తీసుకొని ఆ బ్లడ్ టెస్ట్ అయి చేయించుకొని, ఏదైనా ఇద్దరికి తలసీమా మైనర్ ఉన్నదని తేలితే ఆ వివాహాన్ని రద్దు చేసుకొని
వాళ్ళు జాగ్రత్త పడితే, ఎందుకంటే ఈ 1-2 సంవత్సరాల వరకే వాళ్ళ జీవితంలో ఆనందాన్ని చూస్తారు. తలసీమియా మేజర్ పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళ జీవితం అంతా కడు దుర్భరం. ఎందుకంటే ఈ తలసీమియా చిన్నారులు ఎలాంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యు వడివడిగా సాగుతూ అనునిత్యం జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ చివరకు మృత్యు కరాలం చేతిలో చిక్కి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్నారులు. కాబట్టి వాళ్ళ జీవితం కడు దుర్భరం. వాళ్ళకి రక్తం ఇచ్చినా కూడా వాళ్ళ జీవితాన్ని మనం 20 నుంచి 30 సంవత్సరాలు మించి పెంచలేదు. ఇస్తే వాళ్ళకి ఆ జీవిత కాలం కొంచెం ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలిసి రెడ్ క్రాస్ విజయవాడ వాళ్ళని హెల్ప్ చేస్తుంది. మీలాంటి వాళ్ళు మాకు మీ చేయూతని ఇస్తున్నారు కాబట్టి మేము ఈ సహాయం చేయగలుగుతున్నాం. అసలు ఈ తలసీమియా అనేది ఎలా వచ్చింది మన దేశంకి? ఇది మధ్యధర మిడిల్ ఏషియా, అలాగే ఆగ్నేయ ఆసియా లోపల, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాల లోపల అప్పట్లో మలేరియా చాలా ప్రాణాంతకమైన జబ్బు. ఆ వ్యాధి వస్తే ఆ వ్యక్తి మరణించినట్టే లెక్క. కాబట్టి మన శరీరంలో డిఫెన్స్ మెకానిజం ఏం చేసిందంటే ఈ ఆర్బీసీని షేప్ మార్చింది. ఆర్బీసీ మామూలుగా అయితే రౌండ్ గా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి అది ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది. బట్ ఈ తలసీమియా మేజర్ పిల్లల్లో ఇది సిక్కిల్ సెల్ అంటే కొడవలి ఆకారంలో ఉండటం జరుగుతుంది. ఇది కూలీస్ ఎనిమియా అని కూడా అంటారు. అంటే కూలీ అనే సైంటిస్ట్ శాస్త్రవేత్త దీన్ని ఐడెంటిఫై చేశాడు కాబట్టి కూలీస్ ఎనిమియా, సిక్కిల్ సెల్ ఎనిమియా ఇవన్నీ తలసీమియా మేజర్కు ఉన్న వివిధ నామాలు. అయితే వీళ్ళకి మలేరియా బాధించదు. కాబట్టి అక్కడ డిఫెన్స్ మెకానిజం కోసం ఆర్బీసీలో వచ్చిన మార్పుల వల్ల ఈ తలసీమియా మేజర్స్ జన్మ తీసుకోవడం జరిగింది అక్కడ. కాబట్టి వాళ్ళు మన దేశానికి వలస రావటం వల్ల ఈ జబ్బు మన దేశానికి కూడా వ్యాప్తి చెందింది. కాబట్టి ఈ తలసీమియా మేజర్ అనేది లోపభూయిష్ట జన్యువు వల్ల ఏర్పడిన జబ్బు కాబట్టి రక్తహీనత అనేది దీంట్లో ప్రథమంగా వచ్చే మెయిన్ కాంప్లికేషన్. అంతేకాకుండా ఈ పిల్లల్లో ఎదుగుదల ఉండదు, అలాగే లివర్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ ఎన్లార్జ్మెంట్, రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల ఐరన్ ఓవర్లోడ్, ఈ ఐరన్ బయటికి పంపించడానికి చీలేటింగ్ ఏజెంట్స్ అని ఇంజెక్షన్స్, ఒక్కొక్క ఇంజెక్షన్ 1200 రూపాయలు అలా తీసుకున్నా కూడా వాళ్ళ జీవితం కడు దుర్భరం. కాబట్టి ఈ తలసీమియా అనే వ్యాధి అనేది రాకుండానే చూసుకోవడం మంచిది. అంత భయంకరమైన జబ్బు ఇది. మన దేశంలో 10,000 మంది పుడుతున్నారు. బంగ్లాదేశ్ లాంటి దేశాల లోపల 50,000 మంది తలసీమియా మేజర్ ప్రతి సంవత్సరం పుడుతున్నారు. పాకిస్తాన్ లో కూడా అంతే 50,000 మంది తలసీమియా మేజర్స్ పుడుతున్నారు. మనలో కొంచెం అవగాహన కలిగితే ఈ తలసీమియా మేజర్ ని మన దేశం నుంచి తరిమి కొట్టవచ్చు. కాబట్టి యువత ఈ తలసీమియా మేజర్ గురించిన ఆలోచనలు, దీని గురించిన అవగాహనని ఇతరులకు కూడా పంచి ఈ తలసీమియాని మన దేశాన్ని నుంచి తరిమి కొడతారని ఆశిస్తూ, అంతేకాకుండా మీరు రక్తదానం చేసేటప్పుడు రెడ్ క్రాస్ ని మర్చిపోవద్దు. రెడ్ క్రాస్ ఇటువంటి పిల్లల్ని ఆదుకుంటూ, అమ్మలాగా ఆదుకుంటూ, హెన్రీ డునాంట్ ఆశయాలకి అనుగుణంగా మదర్ తెరిసా ప్రేమ స్వరూపానికి ప్రతిరూపంగా నిలిచి సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ ని మర్చిపోవద్దు. మీరు ఇచ్చే రక్తం అమూల్యం, వెలకట్టలేనిది. ఇటువంటి చిన్నారులకి ప్రాణాలు నిలపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ముందు కూడా ఈ రక్తదానాలు ఇచ్చినప్పుడు, రక్తదానం చేసినప్పుడు కూడా ఈ పిల్లల్ని ఎక్కడైనా సరే, రెడ్ క్రాసే కాదు ఎవరైనా ఇటువంటి వాళ్ళకి మీకు హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి ఆ పిల్లలకి కొంత జబ్బు నుంచి ఉపశాంతిని కలిగించండి. సో ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే నిశ్శబ్దంగా ఆలోచించిన మీ అందరికీ, మేనేజ్మెంట్ కి, అలాగే రామ్మోహన్ గారికి, రమేష్ గారికి, నక్షత్రరావు గారికి, అందరికీ పేరు పేరున, అన్నమ్మ గారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.